కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నామండి. ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో కన్నడి దేవుని ఆత్మతో సత్యముతో ప్రార్థిస్తున్నాను. ప్రభు నామములో అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ సమయం ఎదురుగా ప్రార్థన చేస్తూ మూడవ ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. దైవ తండ్రి, కృపగలమైన పరిశుద్ధుడైన మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. మౌనత ఈ ఉదయకాలము ఈ మూడవ ఆరాధన ద్వారా మూడు ఆత్మలు సత్యముతో ఆరాధించిన తండ్రి ఇప్పుడు వచ్చినగా తండ్రి ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమంగా ఆది నుండి అంతవరకు క్రమంగా మర్యాదగా గురించిన ప్రార్థన చేస్తాం. ప్రార్థనలోను, పాపంలోను, వాక్య పరీక్షల్లోను, ప్రభుత్వ కార్యక్రమంలో, కారులోను అన్ని విషయాల్లో మా తండ్రి మీరు తోడుగా ఉండి సమస్తాన్ని మా తండ్రి మీరే క్రమంగా మర్యాదగా జరిగించమని ప్రార్థన చేస్తాం. అదే మీకు కృపను బట్టి మీ దాన్ని బట్టి ఉపయోగించారు, మమ్మల్ని సజీవులంగా ఉంచారు. మీకున్నారు ఈ 2021 సంవత్సరం గడిచిన 2 నెలలు మీరు మమ్మల్ని కాచి కాపాడారు. మీకున్నాం ఈ 3వ నెలలో ఈ మొదటి ఆదివారం సంఘంలో కూడిన తెలియత కానీ మీరు మాకు అందరికీ కానీ మీరు దయచేస్తున్నారు కనిపిస్తున్నాం. మీకు వారు తెలుసుకోవడానికి మీరు మాకు అనిపించిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీ పిల్లలుగా ఉండే ఈ గొప్ప యోగ్యతలు మీ నామం స్తోత్రాలు చేసుకుంటూ రోజు కార్యక్రమం మాకు తోడుగా ఉండని పునరుద్ధరణను దీవించి ఇప్పుడు స్థలానికి క్షేమంగా నడిపించి మాత్రం మేము పొందుకొని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సమూహంలో కలిసి ఆత్మస్వరూపి యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి పాల్గొని ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఎవరు వారు కృష్ణ వారు వచ్చి ఆత్మ సాగించాలని నమస్కరించాం. ఆత్మస్వరూపి యెహోవా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. ఆత్మస్వరూపి యెహోవా దేవుని ఆత్మతో సత్య
సత్యముతో ఆరాధింతును. దారి తప్పుదు రస్తులామైన మనలను క్రీస్తునందు సమీపస్తులను చేసెను. దారి తప్పుదు రస్తులామైన మనలను క్రీస్తునందు సమీపస్తులను చేసెను. కరుణా సంపన్నుడైన దేవదేవుని, కరుణా సంపన్నుడైన దేవదేవుని కీర్తించుకొని ఆరుమ సంగమా, కీర్తించుకొని ఆరుమ సంగమా. పూజనీయుడు పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. పూజనీయుడు కీర్తనీయుడు పరిశుద్ధుడు స్తుతికి పాత్రుడు. ఆత్మస్వరూపి దేవుని ఆత్మతో ఆరాధింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. కనుక 2 తాడులు ఏ దానికి కావాలో మానవా నీకే పాడుకుని కార్యక్రమాలు ప్రస్తుతం 2 తాడులు ఏ దారి కావాలో మానవా, 2 దారులు. ఏ దారి కావాలో మానవా, ఒకటి
ప్రార్థించండి. కొన్ని 2 నిమిషాల పాటు మీరు ప్రార్థన చేసుకోండి. మీ మనసులో ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుని అనారోగ్యం ఉన్న వాళ్ళ గురించి, గర్భిణీ స్త్రీల గురించి, ఇంకా సమస్య కుటుంబాల గురించి, ఇంకా సంబంధం జరగబోయే దేవుని యొక్క వాక్యాన్ని వర్తమానాన్ని నేను మీకు అందించబోతుంది. ఉదయకాలపు 2వ ఆరాధనలో కూడా స్వాస్థ్యములు పంచిపెట్టుకోవడం అనే సందర్భాల గురించి షిమ్యోను వారు పంచిపెట్టుకున్న సందర్భాల గురించి కావచ్చు, అలాగే 2వ వర్తమానంగా యెహోషువ తన స్వాస్థ్యాన్ని పొందిన సందర్భాల గురించి కూడా వచ్చారు. ఇక 3వ వర్తమానంలో 20వ అధ్యాయం నుండి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం నుండి సెలవుచ్చేదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నాహంతకుడు పారిపోటకు నేను మోషే వద్ద మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోయినప్పుడు అవి మీకు ఆశ్రయపురములు అను. ఇక్కడ రాయబడుతున్న ఈ మాటల్లో ఈరోజు దేవుడి గురించి జ్ఞానాన్ని మనం పరిశీలించుకుంటాం. ఎంతో మంది మీరు ఈ ఆశ్రయపురాల నుంచి మీరు వినే ఉండొచ్చు, కానీ మరొకసారి ఈ సమయంలో మనం వాటి గురించిన జ్ఞానాన్ని మనము ఆలోచించుకుంటాం. యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ఏమంటుందంటే, తెలియకే ఇక్కడ మాట్లాడబడుతుంది, తెలియకే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు అన్నాడు. తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు. అంటే ఈ మార్గం మనం చూస్తే జాగ్రత్తగా దేవుడి గురించి జ్ఞానాన్ని మనం ఆలోచించాం. తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు అవుతుందంటే అలా సాధ్యం ఉంటుందా? తెలియకుండా ఎవరైనా చంపేస్తామా? ఎవరైనా తెలియకుండా, తెలియక. అంటే లోకంలో మనం ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మీద జరిగే ప్రమాదాలు కావచ్చు, ఇంటి వద్ద జరిగే ప్రమాదాలు, ఏదో కొన్ని ప్రమాదాలు మనం చూస్తున్నాం. తెలియకుండా, తెలియక పొరపాటున జరిగే కొన్ని గాయాలు కలుగుతాయి, కొన్ని దెబ్బలు కలుగుతాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తెలియక పొరపాటున. అవునా కదా? సంవత్సరాలుగా మనము మన కుటుంబాలలో మన జీవితాల్లో చూసినప్పుడు ఇలాగ తెలియక పొరపాటున జరిగే కొన్ని నష్టాలు, తెలియక పొరపాటున జరిగే కొన్ని పరిస్థితులు మన లోకంలో బహు స్వల్పంగా ఉంటాయి. చాలా మంది తెలియదు, చూసుకోలేదు అంటారు. మన రోడ్డు మీద చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అతను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎవరో పొరపాటున తగలకుండా మనం తగులుతూ ఉంటాం, వాటిని గుర్తిస్తూ ఉంటాం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు. అది అప్పుడు అనుకున్నామంటే అప్పుడు మన అయ్యి సారీ చూసుకోలేదు, ఏమనుకోవద్దు అంటే పాలు తొక్కేస్తూ ఉంటాం. మనం పాలు తొక్కుతూ ఉంటాం. ఎవరైనా నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ఇలా ఇప్పుడు కుర్చీలో కూర్చున్నారు, ఒక వ్యక్తి ఇలా నడుచుకుంటున్నప్పుడు పొరపాటున ఒక పాలు తొలుగుతాయి, ఎవరో పాలు తొలుగుతాయి. తగినప్పుడు అంటే ఏమనుకోదు, చూసుకోకుండా తొక్కేస్తాను అంటే మీరు ఆలోచిస్తే మనిషి జీవితంలో పొరపాటు అనేది సహజము. తెలియకుండా చేసే కొన్ని తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతాయి. కానీ ఈ రోజున మనుషులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే తెలిసి తప్పిదాలు, పొరపాట్లు అయితే ఎవరు చేయట్లా, పొరపాటు ఎవరు చేయట్లా, తెలియకుండా ఎవరు చేయట్లా. ఆనాడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు సరించిన ఒక ప్రత్యేకమైన వాటిలో తెలియక పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు ఆశ్రయపురములను ఏర్పరచుకో అంటున్నారు. అంటే మీరు ఆలోచించండి, తెలియక పొరపాటున చేస్తే దానికి ఏదైనా మనకి అవకాశం ఉన్నదా? కొంతమంది అయితే మనం పొరపాటు చేసే తప్పిదాలు, తెలియక చేసే సంగతులు క్షమిస్తే మంచి మనసు కలిగిన వారు ఉన్నారు, గొప్ప మనసు వారికి. కానీ కొంతమంది అయితే పొరపాటును చేసిన వాటిని, తెలియకుండా
చేసి పెద్ద గొడవలకి కారణమయ్యే పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవులుగా, దేవుడి పిల్లలుగా ఈరోజు నీవు నేను కూడా మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనించినప్పుడు, ఒకవేళ నీకు నీ జీవితంలో ఎవరైనా ఒకరు నీకు తెలియకుండా పొరపాటున ఎవరైనా నీకు ఏదైనా హాని కలిగపరిస్తే, కావాలని కాదు, కావాలని ప్రేమ వేసి లేదా ఏదో చేసి కావాలని చేసే కార్యమైతే ఆలోచించండి. అలాగే ఒకవేళ నీవు ఎవరైనా ఒక నీ జీవితంలో అటువంటి పరిస్థితులు నీకు ఏర్పడితే, తెలియకుండా ఎవరైనా నీకు హాని కలిగిస్తే, పొరపాటున వారి వేళ నువ్వు హాని కలిగి నీకు ఎవరైనా హాని కలిగిస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది, నీ ఉద్దేశాలు ఎలా ఉంటాయి, నీ మనసు ఎలా ఉంటుంది? ఈ ఉదయకాల సమయం ఈ 3వ ఆరాధనలో మనం నేర్చుకునే ఒక పాఠమే. రోజు ఇప్పుడు ఈ వాక్యం ఉంటున్న మీరు నేను మనందరూ కూడా దేవుడికి లేఖనాలను ఆలోచన చేసినప్పుడు, దేవుడికి వాక్యం రాయబడుతుందంటే తెలియక పొరపాటున ఒక వ్యక్తి నరహత్య చేస్తే, ఒకటి చంపితే అక్కడ చంపడం గురించి మాట్లాడతారు. చావు కంటే గొప్పది ఇంకా ఏదైనా ఉందా? దేవుడు తన ప్రేమను ఎలా వెల్లదీస్తున్నాడంటే, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి తెలియకుండా పొరపాటున, ఇంతకుముందు ప్రారంభం చెప్పారు, పొరపాటున ఎవరైనా చంపేస్తామా, తెలియకుండా ఎవరైనా చంపేస్తామా అని మీరు ఆలోచించండి. కొన్ని సందర్భాలు మనం ఆలోచిస్తే దైవంలో కొన్ని విషయాలను మనం ఆలోచించాం. తెలియకుండా జరిగే ప్రమాదాలు, తెలియకుండా చేసే కొన్ని కారణాల గురించి మనము దైవంలో వచ్చి మనం ఆలోచన చేస్తే, ఒకసారి మనము దేవుని గ్రంథంలోని లేవి కాండము 4వ అధ్యాయం అంటాం. లేవి కాండం 4వ అధ్యాయంలో చూడండి, లేవి కాండం 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. లేవి కాండం 4వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ రాయబడిన ఒక సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే ఏమంటున్నారంటే, ఇశ్రాయేలుల సమాజంలో పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరు చేయరాని పని చేసి అపరాధులైన ఈరోజు ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఆలోచిస్తే, ఒకవేళ చేయరాని కార్యము పొరపాటున అనే మాటలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. నిజమే, పొరపాట్లు జరగకుండా ఉండవు, తప్పిదాలు జరగకుండా ఉండవు, తెలియకుండా కొన్ని తప్పులు జరగకూడదు. కానీ తెలిసి చేస్తే దాన్ని పక్కన పెట్టదు. దాని విషయాలు మనం తర్వాత ఆలోచిద్దాం. తెలియకుండా పొరపాట్లు చేసే కొన్ని కార్యాలు, ఇవి మన విశ్వాస జీవితంలో ఎటువంటి వాటికి దారి చేస్తూ ఉన్నాయి, ఎటువంటి వాటికి ఆస్కారాన్ని కలిగింపజేస్తున్నాయి అని మీరు ఆలోచన చేస్తే, ఉదాహరణకు ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండం 22వ అధ్యాయంలో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తే ఒక మాట రాయబడింది. చూడండి ఒకసారి 10వ వచనంలో చూస్తే, 22వ అధ్యాయం 10వ వచనంలో, ఒకరు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన విధంగా. దేవుడు ఎంత స్పష్టంగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఒక పొరుగువానికి ఒక గాడిదని కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఇచ్చి, అయ్యా మేము ఊరంటున్నాం, కొంచెం మేము వచ్చే వరకు కొంచెం దీన్ని జాగ్రత్తగా కాపాడండి అయ్యా, కొంచెం చూసుకోండి అంటారు. కొంతమంది ఏదో ఊళ్ళప్పుడు కొంచెం మా ఇల్లు చూస్తా ఉండండి, మా ఇల్లు చూసుకుంటా ఉండండి. ఎందుకు అంటే చూడడానికి ఒకటి ఎవరు కూడా ఈ గొప్ప కూడా పడకుండా ఉండడానికి. ఇప్పుడు దేవుడు తన వాక్యంలో రాయిస్తున్నమాట, తన ప్రజల మాట్లాడుతున్నమాట. 22వ అధ్యాయంలో ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువులను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించినక అది చచ్చినను హాని పొందినను ఎవరినో చూడకుండా తోలుగుని పొగలను వాడు తన పొరుగువాడి సొమ్మును తీసుకునేటప్పుడు యెహోవా ప్రమాణం వారి మధ్య ఉండవలను. అంటే మీరు గమనించండి, అక్కడ రాయబడుతున్న పొరపాటున ఇచ్చాడు, ఒక వస్తువు ఇచ్చాడు మనకి, అదొక ఏదైనా మనం చూడమన్నాడు, ఇక్కడ చూసేటప్పుడు పొరపాటునది
వచ్చి ఇదిగో ఈ బంగారు గొలుసు చూడండి అని చెప్పేసాను. బంగారు గొలుసు ఇచ్చి ఇది వచ్చి మేము వచ్చిన తర్వాత ఎప్పుడంటే పోయింది పొరపాటున ఏం చేయాలి? ఎలా కూడా ఎంత అర్థాన్ని పడుతుంది? అఫ్కోర్స్ బంగారాన్ని పొరపాటున ఎవరో కూడా పోగొట్టుకోవాలి. ఒకవేళ కావాలని తీసేసుకున్నాం కొంతమంది. మీరు ఆలోచించండి, కావాలని తెలిసి కొంతమంది తప్పిదాలు చేస్తున్నారు. కానీ దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడంటే కావాలని చేసేవాడు గురించి కాదు, కానీ తెలిసి చేసేవాడు గురించి కాదు. కానీ ఒక తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే వారి విషయంలో ఎలా ఉండాలి అనేది ఈ 20వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం చదువుతున్న ఈ అధ్యాయంలో ఆలోచన చేస్తే ఆశ్రయపురముల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆశ్రయపురములు అని అక్కడ మనం ఒకసారి చూద్దాం. 25వ రోజులో తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోటప్పుడు ఏమంటారు? నేను మోషేలో మీతో పరిగించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకున్నాను. ఈ రోజు వాక్యం కూడా దేవుడి దృష్టిలో నీవు నేను కూడా ఏ కార్యాలు చేస్తున్నామని దేవుడి సమస్త ఎరుగువారు. అందుకే ఆయన పనులకు కలవడని సృష్టము ఏదీ లేదు. మనం కూర్చుంటానికి దేవుడు, మనం కూర్చున్నా ఆయన ఎరుగుదే. కాబట్టి ఆయన దృష్టికి కలవడని సృష్టము ఏది కూడా లేదని దేవుడికి రాక మనకి తెలియజేస్తాం. అయితే నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావా? తెలియకుండా తప్పు జరిగిందా? పొరపాటున చేసావా? లేకపోతే కావాలని చేసావా అనే విషయం మనుషులకు తెలియకపోవచ్చునని ఎవరికి తెలుసంటే దేవుడికి తెలుసు. ఆలోచించు, ఈరోజు నీ ఆత్మ జీవితంలో నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు? ఆ పనులు ఒకవేళ పాపపు పనులు అయితే, ఒకళ్ళు తెలియకుండా చేస్తే దానికి ఒకవేళ క్షమాపణ ఉండొచ్చు. తెలిసి చేస్తే ఆలోచించు, తెలిసి తెలుసు ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు అని తెలిసి కూడా ఈరోజు కావాలని చేసే కొంతమంది వ్యక్తులు లోకంలో ఎంతో మంది పడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో అటువంటి ఉద్దేశంతో నువ్వు జీవిస్తే నువ్వు చాలా ప్రమాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ముందు ఆ జీవితం ఉంటుంది. ఆ జీవితం ఎంత మాత్రం కూడా అటువంటి జీవితం నువ్వు జీవించదు. తెలియని ఏదో తప్పు జరిగింది, పొరపాటు ఏదో తప్పు జరిగింది అంటే తెలిసి చేస్తున్నాం, కావాలని చేస్తున్నాం. చాలా అడుగుతారు, పెద్దలు ఏమడుగుతుంటే మరి తెలిసి చేస్తున్నావా, తెలియకుండా చేస్తున్నావా అంటారు. కొంతమంది నువ్వు తెలిసి మాట్లాడావా, తెలియకుండా మాట్లాడావా అంటారు. అంటే మీరు ఆలోచన చేస్తే తెలిసి చేసిన దానికి, తెలిసి మాట్లాడిన దానికి, తెలియకుండా మాట్లాడిన దానికి ఏముందో వ్యత్యాసం తెలియదు. అంటే ఇలా జరుగుతుందని అనుకోలేదండి, ఇలా అవుతుందని అనుకోలేదండి. కానీ ఏం జరిగింది? పొరపాటు జరిగిపోయింది, తప్పిదం జరిగిపోయింది. ఏం చేయాలి? ఈరోజు ఆలోచించండి. దావీదు గురించి మనం ఆలోచన చేస్తే దావీదు దేవుని దృష్టికి హృదయానుసారుడిగా, ఇష్టానుసారుడిగా మార్చబడ్డాడు. దావీదు అంత హృదయానుసారుడిగా, ఇష్టానుసారుడిగా ఎలా మార్చబడ్డాడు? మనం ఆలోచన చేస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నటువంటి వాటిలో మనము ఆలోచన చేస్తే దావీదు తప్పు చేయలేదా, దావీదు పాపం చేయలేదా అని మేము ఆలోచన చేస్తున్నారా? దేవుని లేఖనాలను ఆలోచన చేస్తున్నప్పుడు గమనించండి. దావీదు బత్షెబతో పాపం చేసిన సందర్భాన్ని మనం ఎరిగిన వాడు ఉన్నాం. బత్షెబతో పాపం చేసిన వాడు దేవుడిని హృదయానుసారుడు ఎలా అయ్యాడు? తెలియకుండా చేశాడా, తెలిసి చేశాడా? అంటే దావీదు యొక్క పాపాన్ని గురించి మనం ఈ దినాన్ని మనం ఆలోచిస్తే అతను తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? తెలియక చేస్తే కనికరింపబడతాడు, తెలిసి చేస్తే శిక్షించబడతాడు. తెలిసి నువ్వు తప్పు చేస్తే, తెలిసి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటే, కావాలని ఒకవేళ పొరపాటు జరగట్లా,
ఈ వందలు రాలేకపోయినా అంటారు కొంతమంది అంటారు ఊరిలో లేదండి దగ్గర అంటారు కొంతమంది మేనలు అంటారు అసలు ఆదివారం సంక్రాంతి గుర్తులేదండి దగ్గర అసలు ఏ రోజు ఏమాత్రం కూడా తెలియట్లేదు నాకు అసలు అంత పనులు బిజీగా ఉన్నారండి అర్థం అంటే నువ్వు తెలిసి చెప్తున్నా తెలిసి మానేసావా తెలియకుండా మానేసావా ఈరోజు ఆదివారం ఆరాధన దేవుడి శక్తిలో వెళ్ళాలి దేవుడు ఆత్మతో శక్తితో రావచ్చాయి అనే సంగతి నీకు తెలియదా తెలియడానికే కదా ఇది మైకులు పెట్టావు తెలియడానికే కదా లైవ్ ఇస్తున్నావు తెలియడానికే కదా ఈరోజు ఆదివారం అని చెప్పి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావు అయినా కూడా తెలియలేదంటే ఏమనాలి అంటే నువ్వు తెలియదు కాదు పొరపాట్లే కాదు తెలిసి తెలిసి మన జీవితాల్లో కూడా మనం నాశనం చేసుకుంటాం ఈరోజు అనేక మంది తాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు అనేక మంది లోక సంబంధమైన చెడుబాట్లు కలిగిన వారిని ఆలోచిస్తే తెలియని వారికి తాగకూడదు తప్పు చేయకూడదు అని తెలియదంటే తెలుసు అన్నీ తెలుసు కానీ అన్నీ తెలిసి ఏం చేస్తున్నారు తప్పిదాన్ని చేస్తున్నారు ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలిస్తూ నువ్వు తెలిసి ఏం చేస్తావు తెలియకుండా ఏం చేస్తావు తెలియకుండా నువ్వు చేసిన తప్పిదాలు అది తెలియబడినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది దావీదు బత్షెబతో పాపం చేశాడు నేను అంటున్నాడు తెలియకుండా తెలియదు తెలిసే చేశాడు అన్నీ తెలుసు వాక్యం అంతా తెలుసు విమర్శించుకునే సంగతి తెలుసు నాచి చెడుకునే సంగతి తెలుసు అయినా కూడా బత్షెబతో పాపం చేశాడు తన భర్తను ఊరియాన్ని చంపించాడు అని మీరు ఆలోచన చేస్తే దావీదు తన తప్పులు తెలిసి చేశాడా తెలియక చేశాడని సందిగ్ధాన్ని మనం ఆలోచిస్తే నేనంటున్నాడు దావీదేమి తెలుగు తక్కువేమి కాదు దావీదు తెలుగు తక్కువేమి కాదు చాలా జ్ఞానవంతుడు దేవుడి గురించి గొప్ప ఆలోచన కలిగిన వాడు కాదు కానీ అంతగా వాడే తెలిసి తెలిసి అతను తప్పిదాన్ని చేసి దేవుడికి దూరమైపోయింది కానీ ఎప్పుడైతే తన తప్పిదో తనకు అర్థమైందో ప్రవర్తన నాటాడు ద్వారా దావీదు తన తప్పులు సరిదిద్దుకోవడానికి చూడండి 51వ కీర్తనపోయింది 51వ కీర్తనలో దేవుడి యొక్క మహా ప్రేమ గురించి మనం ఆలోచించాం చూడండి దేవుడి గొప్పతనం గురించి మనం ఆలోచిస్తాం 51వ కీర్తనలో ఆ పైన ఏమని వాడుతుందంటే దావీదు బత్షెబకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతను వద్దకు వచ్చినప్పుడు అతను రచించిన 51వ కీర్తన యొక్క పెయింటింగ్ జరిగింది ఏదైతే దావీదు సమయం 2వ పరిరక్షణ నాతాను ద్వారా బోధించబడ్డాడో ఆ తర్వాత అతను తనలో తాను ఇలాగా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఏమనంటే ఒక మాట ఏమని చెప్తున్నాడంటే 3వ వచనం నా అతిక్రమములు నాకు తెలిసే అతిక్రమములు ఏమన్నాడు నాకు తెలిసే ఉన్నది నా పాపమెల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని దావీదు మాట్లాడతాడు అంటే ఈరోజు ఇప్పుడు ఈ వాక్యం ఉంటున్న నీవు నేను కూడా ఆలోచన చేస్తే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది అన్నాడు 4వ వచనం నీవు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను నీ దృష్టి నేను చెడుతనము చేసి ఉన్నాను దావీదుకు తాను తెలియక చేసిన అనగా తాను చేసిన తప్పిదాలు తెలియపరచబడి తాను చేసిన పాపమేంటో దావీదు తెలియపరచబడింది అని రోజు నీవు కూడా గమనించండి ఎవరైనా నీ తప్పిదాన్ని తెలియచేసినప్పుడు ఎవరైనా నీ పాపాన్ని తెలియపరిచినప్పుడు నీలో రావాల్సిన గొప్ప మార్పు ఏంటి నేను చేసిన తప్పిదము ఇదా నేను చేసిన తప్పిదన్నికన్నా నా అతిక్రమంలో నాకు తెలిసే అన్నది తెలియబడి ప్రభా బత్షెబతో పాపం చేయడం పెద్ద పాపం కాదు అనుకున్నాను ఊరియాన్ని చంపించడం పెద్ద పాపం కాదు అని అనుకున్నాను కానీ నీ దాసుడైన నాతాను వచ్చి నాకు తెలియజేసిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత ఘోర పాపిలో నిజంగా ఈ రోజు మనం చేసే కొన్ని పనులు తప్పనిపించండి ఈరోజు కొంతమంది చేసే చెడు పనులు తప్పే కాదు అంటారు తప్పే కాదు అసలు తప్పే కాదు మీరు చేస్తే అసలు తప్పే కాదండి అంటారు కొంతమంది తప్పు కాదు అని సమర్థించుకుని ఈరోజు తప్పుడు పనులు చేసేటి వారు ఎంతమంది లోపల లేరు తప్పు కాదా నీ జీవితాన్ని నువ్వు అన్యాయంగా లేకపోతే
సామెతల గ్రంథంలో పెట్టి మనం ఎదిగిన వారు సామెతల గ్రంథంలో 14వ వచ్చాము. సామెతల గ్రంథంలో 14వ వచ్చాము 12వ వచనం మనం చూస్తే సామెతల గ్రంథం 14 చెప్పవచ్చు, ఒకని ఎదుట సరైనదిగా కలగడం మార్గము కలదు, అయితే తదుపరి మరణములకు రావద్దు. నీవు చేసే తప్పు నీకు ఎలా అనిపిస్తుంది? నేను కరెక్ట్గానే చేస్తున్నాను, నేను సరిగ్గానే ఉన్నాను. రోజు ఆలోచించండి, దేవుడికి లేఖనాలు మనం పరిశీలిస్తున్నప్పుడు నీవు చేస్తున్న తప్పు నీ దృష్టిలో సరిగ్గానే ఉంటుంది. ఆనాడు దావీదు కూడా బత్షెబతో చేసిన పాపము దావీదుకి ఎలా కనబడింది? తప్పే కాదు. ఊరియాను చంపిస్తే దావీదు ఏమనుకున్నాడు? అసలు తప్పే కాదు, ఇందులో తప్పే ఉంది. కొంతమంది అంటారు మనుషులు తప్పు చేస్తున్న తప్పుడు వ్యక్తిని మీరు ఎందుకు తప్పు చేస్తారంటే, అయినా ఇందులో తప్పే ఉంది చెప్పండి. అక్కడ కొట్టండి, వాడు కొట్టాడు, తప్పే ఉంది, అక్కడ తప్పే లేదు. లేదా అటువంటి వ్యక్తులు తప్పు తప్పే అంటాం మనం. తప్పు తప్పే, నిప్పు నిప్పే. నిప్పులు చూడండి, నిప్పుని నేను పట్టుకున్నా కాదు, చిన్నపిల్లవాడు పట్టుకున్నా కాదు. నిప్పుని తెలియదా? తనను పట్టుకుంటున్నది పెద్దవాడు పట్టుకున్నాడు కాబట్టి వీడిని పెద్దగా పర్లేదు కాల్చొచ్చు. చిన్నపిల్లలు తెలియదు కదా, వారు పట్టుకుంటారు. నిప్పు ఏమనుకుంటుంది దానికి తెలియదా? దానికి అన్నీ తెలుసు. అని మీరు ఆలోచన చేయండి. ఈరోజు తప్పు అనేది తప్పే. ఇంకా తప్పికి ఇంకా వేరే వ్యత్యాసం, వేరే అర్థం లేదు. రాంగ్ ఈజ్ రాంగ్, దట్స్ అంతే. ఇంకా దేవుడు ఆర్గ్యుమెంట్, ఇంకా వాదపోవడం ఉంది. రాంగ్ ఈజ్ రాంగ్, తప్పంటే తప్పే. ఇంకా అందులో ఇంకా ఏ భేదాభిప్రాయం లేదు. అందుకు ఈ రోజు కూడా ఆలోచన చేస్తే లేకపోతుంది. మనము చేసే తప్పులు మన దృష్టికి ఎలా ఉంటాయి? కరెక్ట్గానే చేస్తున్నాను. కానీ నువ్వు చేసేది కరెక్ట్గానే చేస్తావు, కానీ అది తప్పు. అదేంటది? తప్పు. అది నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో దావీదులాగా మార్చబడు. దావీదు దేవునికి హృదయానుసారం ఎలాగయ్యాడంటే, మొదట్లో తను చేసిన తప్పులు తప్పే కాదు అనుకున్నాడు, తప్పులు చేశాడు, పాపం చేశాడు. తర్వాత నాతోనే వచ్చి చక్కగా వివరిస్తే అర్థమైంది, ఆ వ్యక్తిని నేనే, ఆ పాపం చేసిన వాడు నేనే, ఆ ద్రోహిని నేనే అని. తర్వాత తను రియలైజ్ అయ్యాడు, తను తప్పు చేసుకున్నాడు, దేవుడు ముందు క్షమాపణ అడుగుతున్నాడు. 50 కీర్తన అందులో వాక్యం చూస్తుంటే అతని పలుపు తన కన్నీటి చేత తేలియాడిపోయిందట. అని అంతగా దుఃఖించాడు. అయ్యా, నేను ఎంతగా ఇంత తప్పు చేశాను, ఎంత తప్పు చేసి ఈ తప్పు చేయని వాడిగా నేను పోల్చుకుంటున్నాను. ఇంత తప్పు చేసి, ఇంత భయంకరమైన తప్పిదాలు చేసి నేను గొప్ప పవిత్రుడిగా నన్ను సమాధానం చూపించుకున్నాడు. అయ్యో, నేను ఎంత గొప్ప. అందరూ చాలా మంది అంటారు, అంటే ఎలా అనొచ్చారనుకుంటుంది. కొంతమంది ఏమంటారంటే చాలా తెల్లమంది అంటారు కొంతమంది. అంటే చాలా మంది వెనవకి తెలియదు ఏంటంటే, ఆడది ఎనవల సంగతి తెలియక అసలు నేను ఎవ్వదే కాదు అంటారు. అంటే ఇలా చెప్తే మనకు అర్థమవుతుంది ఈ మాట చెప్తాడు. అంటే మీరు గమనించండి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎంత పాపం చేసినా, ఈరోజు ఇప్పుడు నేను చేసిన తప్పేం కాదండి, అసలు నేను చేసిన అసలు తప్పేం కాదు, బాగా చేసిన కరెక్టే. అందుకు నేను చాలా ఉన్న చోట సంఘాలు ఏర్పాటు చేయండి. దొంగ బాధలకి ఏం తెలియదంటే, సేవ ఉన్న చోట సేవ చేయడం అనేది తప్ప కాదా? మన సేవకుడు దైవజనులు గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడే అదే గ్రామంలో మరొక సువార్తను ప్రారంభించి, నేను కూడా పాస్టర్ని, నేను కూడా దైవజనుడిని, నేను కూడా సంఘాన్ని నువ్వు నిలబడ్డాటే ఇంకా నీ అంత తప్పుడు నీకు అవ్వకూడదు. అది తప్పు కాదా? ఈరోజు చాలా క్రైస్తవులోనే సేవకుల్లోనే చాలా మందికి సత్యం తెలియక అక్కడ ఎదుట సరైనదిగా కనబడే మార్గము. ఒక సంఘం సరిపోదండి, 2 సంఘాలు ఉండాలి. 2 సంఘాలు కాదండి, 4 సంఘాలు ఉంటే మంచిది. అంటే ఏం నేర్చుకుంటున్నావు, ఏం తెలుసుకుంటున్నావు? నువ్వు చేస్తున్న తప్పుని తప్పే కాదు అంటున్నావు. ఒక త్రాగుబోతు తను త్రాగుచ్చినప్పుడు అసలు ఇది త్రాగడం తప్పే కాదు. ఎక్కడికి అప్పుడు బైబిల్ ఎక్కడికి చెప్పడం అంటాడు. బైబిల్ ఎక్కడ, బైబిల్లోకి వెళ్ళట్లేదు, ఆ బాటిల్ మీదే ఉంటారు. మద్యం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. దాని మీద బైబిల్లోకి ఎందుకు? బైబిల్లో కూడా బోధిస్తుంది
బైబిల్ అంతా పోలుస్తుంది. 20 వచనం, తెలియక పొరపాటున ఒక వ్యక్తిని చెప్పింది. యోషువలో 20 వచనం చేస్తే, యోషువలో 20 వచనం 3 వచనంలో చదివి, తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు. ఆ మాట మనం అర్థం చేసుకోం. యోషువలో 20 వచనం చదివేంటి యెజ్రెయేలులో తెలియకయే పొరపాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు. ఏంటట? పారిపోగలరా? పారిపోవచ్చా? ఒక వ్యక్తిని చెప్పాడు, తెలియకుండా చెప్పాడు, పొరపాటును చెప్పేస్తాడు, చూసుకోకుండా చెప్పేస్తాడు, చూసుకోలేదు, అక్కడ వస్తున్నాడు అనుకో, పొరపాటును చెప్పేశాడు. ఇప్పుడు వాడు పారిపోవటం నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురమును ఏర్పరచుకున్నాను. అత్యవసరం ప్రత్యక్షించేవాడు రాకపోవట్లు అవి మీకు ఆశ్రయపురాలు. దేవుడు ఆశ్రయపురాలని ఏర్పరిచింది ఎందుకంటే నువ్వు తెలియక చేసిన తప్పిదాన్ని. ఇది తప్పు అని నీకు తెలియదు కానీ తప్పు చేస్తావు. ఇది పాపము అని నీకు తెలియదు కానీ పాపం చేస్తావు. కానీ పాపం అని తెలిసి పాపం చేస్తే, తప్పు అని తెలిసి తప్పు చేస్తే ఆలోచించేది. దేవుడు యొక్క ప్రేమను చూస్తే తెలియక చేస్తే ఇది నువ్వు ఆశ్రయపురంలో వారి ఆశ్రయపురం కట్టండి. వాడు అందులో పారిపోవాలి, అందులో నివసించాలి. వాడు బయటికి రాకూడదు. వాడు బయటకు వస్తే తన ప్రాణానికి తానే ఉంటారు. అది ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన వరకు కూడా అక్కడ ఆశ్రయపురం ఉండాలి. ప్రత్యక్ష చేసేవాడు ఆశ్రయపురంలో ప్రవేశించకూడదు. కాబట్టి అక్కడ తెలియకుండా చేశారు కాబట్టి అక్కడ కాబట్టి వాళ్ళకి తెలిసి చేస్తే మాత్రం అతను ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు అతను ఏం చేయాలట? అతను బయటికి తీసుకుని వచ్చి అతను ఏం చేయాలని వాక్యం కంటే అతన్ని చంపివేయాలనే విషయాన్ని వాక్యంలో పిల్లల రాయబడింది. సందర్భంలో వాక్యం ఒకసారి మనం చూస్తే 29 వచనంలో పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజంలో అక్కడికి పారిపోయి అత్యవసరం ప్రత్యక్షించేవాడు చంపబడినట్లు ఇశ్రాయేలులందరికీ వారి మధ్య నివసించు పరదేశకులు నియమింపబడిన పొరలు ఇవి అన్నారు. అంటే మీరు ఆలోచన చేస్తే దేవుడి గ్రంథంలో మనం గమనించగలిగితే పొరపాటున చేస్తే వాడు ఆశ్రయపురంలోకి వెళ్ళి ఏమవచ్చు? ఆశ్రయాన్ని పొందవచ్చు, అతను తన ప్రాణాన్ని కాపాడవచ్చు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 19 వచనం, ద్వితీయోపదేశకాండం 19 వచనం 11 వచనం 11 వచనం, ద్వితీయోపదేశకాండం 19 వచనం 11 వచనం, ద్వితీయోపదేశకాండం 19 వచనం 11 వచనం, ఒకడు తన పొరుగు వాడందు పగపట్టి వారి వరకు పొంచి ఉండి వారి మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పొరములో ఒకదాని వాడికి పారిపోయి కదా. ఇంతకుముందు కూడా అదే మాటలతో మాట్లాడలేదు. యోషువలో 20 చెప్పిన మాట, తెలియక పొరపాటున ఒకరిని చంపితే వాడు పారిపోయి ఆశ్రమంలో కలగాల్సి. కానీ పగబట్టి కావాలని అతను మాటు పెట్టి చూడండి 10 తన పొరుగువాడిని పగబట్టి వారి వరకు వచ్చి ఉండి వారి మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ ఆశ్రయపురాలను పారిపోతే ఆ వారి ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వారిని రప్పించి వారిని చంపటికి హత్య విషయంలో ప్రత్యక్షించే వారిని అప్పగిపోవడం. ఆశ్రయపురం వెళ్ళినా సరే ఏం లేదు, క్షమాపణ లేదు. నువ్వు పొరపాటు చెప్తే నువ్వు క్షమాపణ చేయి, ఆశ్రయపురం వెళ్ళి. కావాలని చెప్పి ఆశ్రయపురం వెళ్తే అక్కడ నీ క్షమాపణ, అక్కడ ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చి అతను హత్య విషయంలో ప్రత్యక్ష చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని బయటకు చెప్పకూడదు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు లోకంలో నీ కొరకు నా కొరకు కలవలసిన తన ప్రాణాన్ని కలిగబెట్టాడు. ఈ రోజున దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు ప్రభువుని విశ్వాసం ఉంచితే, దేవుడిని నమ్మిక ఉంచితే దేవుడిని నీ పాపాలన్నీ కూడా ఆయన తొలగిపేస్తాడు. అపొస్తలుల కార్యాలు 2వ చెప్పలో పేతురు ప్రసంగించాడు. పేతురు ప్రసంగించిన ప్రకారంగా వాళ్ళందరూ కూడా అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేయాలి? మీరు దేవుడు ప్రభువు క్రీస్తు నియమించని పేతురు పలికిన మాటని
చెప్తారు, అయ్యా మా వాళ్ళు తప్పు జరిగింది, మేము లోకరక్షకుడైన యేసుక్రీస్తును చంపించేస్తాం, దేవుడి కుమారుని యేసుక్రీస్తును మేము సిలువ వేస్తాం, కాబట్టి మేము ఏం చేయాలి, ఇప్పుడు రక్షణ పొందడానికి ఏం చేయాలి అనే వాటిని దేవుడు గమనిస్తున్నాడు. ఈరోజు నీకు నేను ఆలోచించండి, ఈ రోజున చాలా మంది తెలియక పొరపాటు చేస్తున్నారు. వారు తమ తప్పులు తెలిసిన తర్వాత వాటిని విడిచిపెట్టే దావీదు ఎలాగైతే దేవుడు అవడానికి అవకాశం ఉంది. కొంతమంది తెలిసి చేసి దేవుడి సన్నిధికి రానగిన వారు ఉన్నారు. ఈరోజు నువ్వు తెలిసి చేసిన తెలియక చేసిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తుగా శిలువ బలియాగం ద్వారా దేవుడు నీకు క్షమాపణిస్తున్నారు. కాబట్టి నమ్మి బాప్తిస్మం వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతారు. వాడు కాబట్టి నువ్వు నమ్మి బాప్తిస్మం నువ్వు తెలిసి చేసిన పాపానికి తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంది ప్రభువులో. ఆనాడు పాత్రమైన కాలంలో ఆశ్రయపడడం ఏంటంటే తెలియక పొరపాటున చేసిన తప్పులకే ఆశ్రయపడాలో ఆశ్రయం కలుగుతుంది. కానీ ప్రకటన ప్రకారంగా నీవు కూడా ఆశ్రయంగా ప్రభువు కలుగుతూ తన ప్రాణాలు వెలుగులో పెట్టి నిన్ను ఆశ్రయించడానికి, నిన్ను ఒక తాపిగా ఉన్న నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి ప్రభు తన స్వార్థాన్ని కాల్చాడు. అంటే ప్రభువులో గొప్ప లక్ష్యం, ప్రభువులో గొప్ప ధన్యత ఈరోజు సర్వమానవానికి ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షిస్తాడు. నశించిపోయావు, పాపిగా ఉన్నావు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు తెలిసే చేస్తావు, తెలియకుండానే కాదు, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రభు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధమనసు కలిగినాడు. గొప్ప ప్రేమ చూపించడం దేవుడు క్షమించము సిద్ధమైన మనస్సు గలవాడు. అట్టి ధన్యతలో నీవు కూడా ఉన్నందుకు మనం సంతోషించ కలిగిన ఉండాలి. అయితే రక్షణ పొంది నీవు ప్రభువులోకి వచ్చి దేవుడిలోకి వచ్చి ఇంకా నువ్వు తెలిసి ఏదైనా పొరపాటు తప్పిదాలు చేసుకుంటే వాటికి బలిక లేదు అనే మాట హెబ్రీయులకు ఆ మాట మనం చదువుకుంటున్నాం. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనిపించిన తర్వాత తప్పిపోయిన వారు, అంటే అన్ని తెలుసు, రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, కానీ ఏమైపోతుందా తప్పిపోతున్నాం, దారి తప్పిపోతున్నాం, లోపల కలిసిపోతున్నాం, త్రాగుబోతు అయిపోతున్నాం, హింసలు అయిపోతున్నాం, దొంగతనం చేసేవాడున్నాం, అసహ్యంగా మారిపోయాం, అబద్ధమైన కార్యాలు జరిగించేవాడున్నాం, దేవుని విడిచిపెట్టేసాం, దేవుని దూరం అయిపోయాం, దారి తప్పిపోయాం. అందులో పాపం దారి తప్పిపోతున్నావా విశ్వాసీ, తీరమేదో గమనించావా విశ్వాసీ, దారి తప్పిపోతున్నావా. ఉన్నారు తప్పిపోతున్నారు. తప్పిపోయేవారు తమ విషయంలో దేవుని కుమారుడు మరలాసులు వచ్చు బాహాటములను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినటువంటి వారు మరలా వ్యక్తపరచుట అసాధ్యం. ఈ ఉదయకాలంలో ఈ మాటలు కూడా నీవు చేస్తున్న తప్పిదాలతో, నువ్వు చేస్తున్న పాపం ఏంటో నీవు ఎరిగిన వాడు. తెలియక చేస్తే క్షమాపణ కలుగుతున్న విషయాలు ఆలోచన, తెలిసి చేస్తే ఆలోచించు, తెలిసి నువ్వు తప్పిదాలు చేస్తే వాటికి బలి ఉండదనే విషయాలు మనం ఎరిగిన వాడు ఉండాలి. క్రైస్తవులుగా దేవుడి కుమారుగా నువ్వు కూడా తెలియక మాట్లాడతావు, తెలియక ఏదైనా కార్యం చేస్తావు, వాటిని దేవుడు క్షమించవచ్చు. కానీ తెలిసి చేస్తే, కావాలని చేస్తే వాటికి బలి ఉండదు. ఒక్కసారి ఆయన బలి చేయబడ్డారు, ఒక్కసారి ఆయన నీ పాపం క్షమించారు. ఆ రక్షణ పొందిన సమయం, బాప్తిస్మం సమయం ఒక్కసారి నీ పాపాలన్నీ కూడా కలిగిపోయింది. మరలా చేసిన కొత్త పాపాలకి మరలా కొత్త బాప్తిస్మం పొందినా కూడా ఉండడం పడేది. రోజు వాక్యంలో నీవు కూడా ఆలోచన చేస్తున్నారు. దేవుడి వాక్యం వస్తుంది. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, తెలియక పొరపాటు చేస్తే పారిపో, ఆశ్రయపడాలి. కానీ ఈ రోజున నెలకొందని చూస్తున్నాం. ఈ లోకంలో తెలిసి చేసిన తెలియక చేసిన రండి ప్రయాసపై భారతదేశం సమస్య ద్వారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతిని, నేను క్షమిస్తాను, నేను ప్రేమిస్తాను అంటే చాలా మంది తమ తప్పిదాల్లోనే బ్రతుకుతున్నారు, అందులోనే జీవిస్తున్నారు. దేవుడు రండి, మీ పాపము రక్తము ఎవరు
సుగంధమేమో అవి కెప్పువలే తెల్లబడు యశాయలో అక్కువము ఎలుగులో వచ్చాను. కాబట్టి మీరు ఈరోజు వాక్యంలో దేవుడు కూడా దేవుడి గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడిని తప్పిదాన్ని నీ పాపములను ఆయన క్షమిస్తున్నప్పుడు ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునికి ఇచ్చే విలువ ఏమేమది దేవుడు అడుగుతున్నాడు. ప్రభా సోదరుడు నాయకులు తప్పిదము చేసేలా నేను ఎన్ని వాటిని క్షమించాలి? 7 వారాల బట్టిగా 70 వారాల బట్టిగా అంటే వాక్యం మనం ఆలోచించిన ప్రభు చెప్తున్నమాట. దేవుని గ్రంథంలో రాయబడుతున్న మాట దేవుడి సోదరుని నువ్వు క్షమించే విధానం చెక్క ప్రభు మాట్లాడతారు. అయితే క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నిన్ను నన్ను ఎంతగా క్షమిస్తున్నాడు. ఆయన క్షమిస్తున్నాడు కనుకనే నువ్వు ఎంత తప్పుడు పనులు చేసినా, ఎంత తప్పుడుగా తిరిగినా, ఎంత తప్పుడుగా మాట్లాడే కానీ నువ్వు బ్రతికే ఉన్నావు. ఆయన ఒక్కప్పుడు అందుకనే కృపణిస్తానని పాపమందు నిలిచిందమా అట్లనరాదు అంటున్నాడు పౌరుడు. రోడ్డు రాసిన వచ్చాను అంటే మీరు గమనించండి. ఈ వాక్యంలో కూడా ఆనాడు ఆశ్చర్యపడలేవి తెలియక పొరపాటున చంపిన వారిని పొరపాటు చేసే కార్యాలు వారికి పారిపోవడానికి వీలుగా తెలియజేయవచ్చు. ఈ రోజున మనుషులంతా కూడా తెలిసి తెలియక చేసిన తప్పిదాలకు ప్రభువును ఆశ్రయిస్తే ప్రభువులో క్షమాపణ ఉంది. కానీ ప్రభువునికి వచ్చి మళ్ళా కుక్క తన వాటికి తిరిగినట్లుగా కడుగబడిన పన్ను